ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ నిరసనగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. రైట్, అట్ ప్రెజెంట్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులపై లాఠీ చార్జ్కు నిరసనగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అట్ ప్రెజెంట్ లోక్ భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థి సంఘాల నేతల డిమాండ్లు ఏంటి? ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే విద్యార్థి యువజన సంఘాలు ఈరోజు లోక్ భవన్ ముట్టడికి పిలిపించాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించిన పరిస్థితి. అయితే ఎవరైతే లోక్ భవన్కి బయలుదేరారో వాళ్ళందరినీ కూడా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీని మీద విద్యార్థి యువజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల దాదాపు 18 మంది వరకు మృతి చెందారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటున్నారు. మనం చూస్తే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? పోలీసులు అడ్డు కూడా నిలబడుతున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏం నొప్పి వచ్చిందో, ఈ ప్రభుత్వ పోలీసులకి ఏం నొప్పి వచ్చిందో అర్థం కావడం లేదు. కానీ గవర్నర్ కార్యాలయం దగ్గర విద్యార్థి యువజన సంఘాలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే అడ్డుకుని విద్యార్థులని పైశాచికంగా దాడి చేసి ఈరోజు పోలీసుల్ని అరెస్ట్ చేయడానికి, ఈరోజు విద్యార్థులను అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జంతర్ మంతర్లో విద్యార్థుల్ని దాడి చేస్తే విద్యార్థులు మరింత ఉద్యమాన్ని పెళ్ళుబికింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పక్క మీరు ముందే చెప్పారు లోక్ భవన్కి వెళ్తున్నామని, కానీ ప్రతి రోడ్లో కూడా భారీగా పోలీసులు ఉన్నారు. ఎవరిని కూడా ఎల్లకుండా అడ్డుకుంటున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారానికి ముందుగా సమాచారం చెప్పాం, విద్యార్థి యువజన సంఘాలని కలిసి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ల సాధన కోసమే ఈరోజు లోక్ భవన్ ముట్టడిస్తాము, కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా ఓవైపు దుర్మార్గంగా పోలీసులు అడ్డుపెట్టి విద్యార్థి నాయకులు యువజనుల మీద, విద్యార్థుల మీద దాడి చేస్తూ అక్రమంగా అరెస్టులకు పాల్పడతారు. ఎక్కడికెక్కడ బారికేడ్లు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈ పోరాటం మరింత ఉధృతంగా ఈ పోరాటం రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు ముందే చెప్పారు కదా ప్రభుత్వానికి మేము లోక్ భవన్కి వెళ్తున్నామని, కానీ ఈ స్థాయిలో నిర్బంధాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే పెద్ద ఎత్తున నిర్బంధం ఉంది. ఒక పక్క ఢిల్లీలో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ అన్నా, విద్యార్థి నాయకుల యొక్క ఆలోచనలన్నా, వాళ్ళ సమస్యలన్నా పట్టదు. కేవలం కార్పొరేట్ ఆలోచనలే ఈ ప్రభుత్వానికి పెద్దన పాత్ర వహిస్తూ ఉన్నాయి. మా విద్యార్థులు 20 మంది చచ్చిపోయారు. నీట్ ఏదైతే రద్దు చేశారో, లీక్ చేశారో దాని కారణంగా మా విద్యార్థులు చచ్చిపోయారని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా మేము అడుగుతుంటే దీనికి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మద్దతు పలుకుతా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి మద్దతు పలుకుతా ఉన్నాడు, నారా చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతా ఉన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారు. పైపెచ్చు ఆర్ఎస్ఎస్ మూకలను విద్యార్థుల పోరాటాల్లోకి తీసుకొని వచ్చి దాడి చేస్తా ఉన్నారు. అందుకే మేము పోరాటం చేస్తా ఉన్నాం.
పోరాటం కొనసాగుతుంది. ఏ విద్యాశాఖ మంత్రి లీకులకు పాల్పడుతూ ఆర్థిక లావాదేవీలు అందుకుంటున్నాడో ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది, నీ గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించడానికి వచ్చా అని చెప్పారు, మీరు ప్రశ్నించలేదు, అవినీతితో అంటగాగుతా ఉన్నారు. మీరు అవినీతితో అంటగాగుతా ఉన్నారు. నారా లోకేష్ అవినీతితో అంటగాగుతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అవినీతితో అంటగాగుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో విద్యార్థులు చచ్చిపోయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. అందుకే మనం చూస్తున్నాం పోలీసులు బారికేట్లు పెట్టి అడ్డుకోవడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా కింద కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మేము మా సమస్యని తీసుకెళ్లే వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే కూడా మేము పోరాడదామంటూ ఒక పక్క చెప్తున్నారు. మరొక పక్క పోలీసులు కూడా వీళ్ళని వెళ్ళకుండా అడ్డుకోవడం మీద అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురావాలంటూ వాళ్ళంతా కోరుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విధంగా అడ్డుకోవడంతో మరింత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తారన్న పవన్ ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశానికి విద్యార్థుల జరుగుతున్న ఉద్యమము, దేశ ద్రోహులకు దేశభక్తులకు జరుగుతున్న ఉద్యమము, అవినీతి మంత్రిని వెనకేసుకున్న ఈ దొంగల బండి ముఠా నాయకుడు మోడీ గారు వందలాది మంది విద్యార్థుల్ని రక్తం కలుగుసిన పాపం ఊకేపోదు. తప్పకుండా ఈ పోరాటాన్ని కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాకా ఈ పోరాటాన్ని వీధి వీధుల్లో వాళ్ళలో తీసుకెళ్తాం. రేపు జరిగే బంద్ను కూడా సక్సెస్ఫుల్ చేయమని చెప్పి ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడంతో పాటు రేపు బంద్కి వెళ్తున్నాము. ఆ బంద్ సందర్భంగానే ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుందని చెప్పాలి. ఈ మొత్తం మనం ఎక్కడైతే చూస్తున్నామో ఇక్కడ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుంది. ఒక పక్క పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ నేపథ్యంలో కూడా వాళ్ళంతా కూడా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా చెప్పాలని చెప్తున్నారు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో దాదాపు 2 ఏళ్ల నుంచి ఎవరు ఆందోళన చేసినా ఎవరు రోడ్డెక్కినా ఇదే పరిస్థితి, బార్కెట్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడ కూడా ఆందోళనలో కొనసాగకుండా చూసే ప్రయత్నం మనం చూస్తుంటే ఒక పక్క ముందు బార్కెట్లు వేశారు, మళ్ళీ వెనక పక్క కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ నిలబడిన పరిస్థితి. విద్యార్థులు న్యాయమైన డిమాండ్ను కోరుతున్నారు. నీటికి సంబంధించి పరీక్ష పేపర్ లీక్కి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో కాక్రోచ్లో ధర్నా చూసాము. ఆ స్థాయిలో విజయవాడలో కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి. అన్ని చోట్ల రాజ్భవన్ ముట్టడికి ఆల్ ఇండియా సంఘాలు పిలిపించి ఆ సంఘాల పిలుపులో భాగంగానే ఈ రోజు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుందనే చెప్పాలి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.